హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఫోటో ఎడిటింగ్ గురించి మీకైతే చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ గురించి మనం అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి నేను కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ చేసుకునేలాగా కష్టపడి దానికి స్క్రిప్ట్ రాసి ఎట్లా చేయాలి ఏందనేది మీకోసం అయితే తీసుకొస్తున్నాను అనమాట. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఉండదన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నామో ఆ ఫోటో. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ కాస్త క్రాప్ అనేది చేసుకుంటాను. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మేజిక్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. కొంచెం లోడింగ్ అనేది తీసుకుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది లోడింగ్ అనేది. చూసారు కదా. సో దాని తర్వాత చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. మీకు నచ్చినంత జూమ్ క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి దీన్ని పర్ఫెక్ట్గా కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు కావాలంటే క్రాప్ అనేది చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. సో మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. సో నేనైతే ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఒక 50% ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, 50% చాలు. ఓకే, ఇట్లా 50% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. రిమూవ్ చేసుకుని పెట్టుకోండి. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, కరెక్ట్గా లెగ్ పైన ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో షాడో ఇమేజ్ అనేది ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి హ్యాండ్ రైట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్రష్ ఐకాన్ని స్మూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్రష్ ఐకాన్ పై క్లిక్ చేసి సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే లెగ్ కనిపిస్తుంది కదా, చిన్నగా ఇట్లా డ్రాగ్ అనేది చేయండి, సరిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్నే సెంట్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. సెంట్ టు బ్యాక్ చేసుకున్నారండి, కరెక్ట్గా మీ లెగ్ అనేది ఎక్కడైతే ఉందో దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది చేసుకుని కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎవరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ ఫాంట్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అన్నీ కూడా స్మాల్ లెటర్లో పెట్టుకుని ఎంటర్ అనేది చేసుకుని కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఫోటో ఎడిటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క దీని ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నేను కైన్ మాస్టర్లో చెప్తున్నా. ప్లీజ్ మీకోసం మంచి ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ తీసుకొస్తున్నాను అనమాట. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన ఫోటో అనేది కంప్లీట్ అయిపోయినట్టు, ఎడిటింగ్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.